అండ్ డాక్టర్, అసలు ఇన్ఫర్టిలిటీ సమస్య స్టార్ట్ అయింది మనలో అన్న విషయం తెలిసిన తర్వాత డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ అయ్యాక ఎటువంటి టెస్టులు చేస్తారు? సో ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇద్దరు భార్యాభర్త వెళ్ళడం ఎంతో ఇంపార్టెంట్. చాలా సార్లు ఓన్లీ విమెన్ వస్తూ ఉంటారు. వి ఆల్వేస్ టెల్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు రావాలి అని. సో మీరు ఒక డాక్టర్ ని కన్సల్ట్ అయినప్పుడు ఇట్ స్టార్ట్స్ విత్ కంప్లీట్ హిస్టరీ టేకింగ్. అంటే మీ మొత్తం డీటెయిల్స్, హైట్, వెయిట్, ఏజ్, మీ వేరే మెడికల్ హిస్టరీ, బీపీ ఎట్లా ఉంది, షుగర్స్ ఎట్లా ఉన్నాయి అన్ని చెక్ చేస్తారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ అవుతుంది. దాని తర్వాత ముఖ్యంగా చేసేవి కొన్ని బ్లడ్ టెస్ట్, హార్మోన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అని చూడడానికి, మీ నార్మల్ జనరల్ హెల్త్ కోసం హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, థైరాయిడ్ ఎట్లా ఉంది, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎట్లా ఉంది, ఆడవారిలో ఎగ్ రిజర్వ్ టెస్ట్ చేయడానికి AMH వాల్యూస్ చేస్తాము, ఇటువంటి బ్లడ్ టెస్ట్ చేస్తాము. దాంతో పాటు గర్భసంచి, ఓవరీస్ వీటన్నిటిని విజువలైజ్ చేయడానికి ట్రాన్స్ వజైనల్ స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి చేస్తాము. ఇందులో డీటెయిల్డ్ గా మనకు గర్భసంచి గురించి, అండాశయాల గురించి తెలుస్తుంది. దాంతో పాటు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చూడడానికి HSG ఆర్ హిస్టోసాల్పింగోగ్రామ్ చేయిస్తాము. అట్లాగే మగవారిలో జనరల్ బ్లడ్ టెస్ట్ వాళ్ళ హెల్త్ కోసం హిమోగ్లోబిన్, థైరాయిడ్, హార్మోన్ లెవెల్స్ ఇవన్నీతో పాటు సిమెన్ అనాలిసిస్ అంటే వీర్యం కౌంట్ ఎట్లా ఉంది అని చూడడానికి సిమెన్ అనాలిసిస్ చేయిస్తాము. సో బేసిక్ టెస్ట్లు కొన్ని బ్లడ్ టెస్ట్, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్, సిమెన్ అనాలిసిస్ అండ్ HSG. ఈ టెస్ట్ల ద్వారా మనం ఏదైనా ప్రాబ్లం ఉందా అని ఐడెంటిఫై చేయగలుగుతాము. ఓకే, అంటే వీళ్ళలో కొంతమంది మనం చూస్తూ ఉంటాం 10 years లేదంటే ఇంకా అంతకు మించి ఎక్కువ సంవత్సరాలు ట్రై చేసి కూడా ఫెయిల్ అయి ఉంటున్నారు. సో వాళ్ళకి ఏ విధంగా ప్రొసీజర్ స్టార్ట్ అవుతుందంటారు? సో ప్రొలాంగ్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే చాలా సంవత్సరాల నుంచి ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా రీజన్ ఏంటి, ఎక్కడ ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అట్లాగే వీళ్ళకి ఏజ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్ రిజర్వ్ ఎట్లా ఉందో కూడా చెక్ చేసుకుంటాము. ఒకవేళ ఎగ్ రిజర్వ్ బాగుంది, ట్యూబ్స్ బాగున్నాయి, ఇట్ ఈస్ అన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, స్పెసిఫిక్ గా ఏమీ లేదు అనుకుంటే వాళ్ళు కొన్ని రోజులు సింపుల్ IUI లాంటి ట్రీట్మెంట్స్ తో కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ప్రొలాంగ్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు IUI సక్సెస్ రేట్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. సో ప్రొలాంగ్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వారిలో వేరే అన్ని ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ప్రాబబిలీ IVF, ICSI లాంటి ట్రీట్మెంట్స్ చేయడం ద్వారా తొందరగా ప్రెగ్నెన్సీ వీలవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇన్ఫర్టిలిటీ సమస్యకి సంబంధించి ఎలా దాని నుండి బయటపడచ్చు అని చాలా డీటెయిల్స్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్